వాట్సాప్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మెసేజ్లను పంపడం, రిసీవ్ చేసుకోవడం ఆగిపోయింది. దాదాపు 40 నిమిషాల నుంచి ఈ సమస్య కొనసాగుతుంది. వాట్సాప్ మెసేజ్ డెలివరీ అయినట్టు స్టేటస్ కూడా కనిపించడం లేదు. మరోవైపు ఈ సమస్యలపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దీనిపై వాట్సాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్నట్టు సమాచారం. గంటన్నరలో టెక్నికల్ సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఆగిపోవడంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగిన దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన. యాక్చువల్ గా చాలా మంది చూసుకున్నట్లయితే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని నిత్యావసరాలు ఉన్నా ఫోన్ యూజ్ చేయడం కూడా అంతే అవసరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళ మెసేజెస్ చూడడం కోసమో లేకపోతే జనరల్ గా అఫీషియల్ గ్రూప్స్ కోసమో మెసేజెస్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఈ సమయంలో అండ్ దివాళీ వచ్చిందని ఒక పక్క సెలబ్రేట్ చేసుకుంటే సూర్యగ్రహణం వల్ల దివాళీ చేసుకోవచ్చో లేదో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న మళ్ళాంటి నార్మల్ కామన్ పీపుల్ కి ఈ రోజు ఇంకొక షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. చాలా మంది నెటిజన్స్ ఫన్నీగా మీమ్స్ కూడా పెడుతున్నారు. దీనిపైన వాట్సాప్ కి కూడా గ్రహణం పట్టిందేమో, అందుకే వాట్సాప్ పని చేయట్లేదు అన్నట్టు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ద ఫన్నీ ఇది కనుక పక్కన పెడితే జనరల్ గా చెప్పుకొచ్చేది ఏంటంటే వాట్సాప్ సేవలు అందించేవారు ఎవరైతే ఉన్నారో దానికి ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి కూడా నిలిచిపోయినట్లు డౌన్ డిక్టేటర్ వెబ్సైట్ ద్వారా తెలిసింది. ఈ మేనేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగిందని చెప్పేసి అసలు ఎక్కడ ఏమైంది, టెక్నికల్ ఇష్యూ ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి డౌన్ డిటెక్టివ్ వెబ్సైట్ కూడా చూడడం జరిగింది. అయితే గ్రూప్లలో మెసేజెస్ వెళ్ళడం లేదని, వ్యక్తిగత మెసేజెస్ కూడా పంపిస్తే బ్లూటిక్స్ రావడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్ ఇప్పటికైతే దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు కూడా కనెక్టింగ్ అని వస్తున్నట్లు యూజర్స్ పేర్కొంటున్నారు. దీనిపైన ఇంకా వాట్సాప్ స్పందించకపోవడంతో ఏంటి గ్రహణం వాట్సాప్ కి కూడా పట్టిందా, ఇంకెన్ని గంటలు ఈ గ్రహణం ఉండబోతుంది వాట్సాప్ మీద అని చెప్పి జనరల్ గా అందరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు, ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా అంటే జనరల్ గా గ్రహణం అని కాదు కానీ నార్మల్ గా కొద్ది రోజుల క్రితం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు మనం ఎఫ్బి కానివ్వండి, షేర్ చాట్ కానివ్వండి, అంటే సోషల్ వెబ్సైట్ కి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ కూడా ఒక్కొక్కసారి ఇలా ఆగిపోవడం జరిగింది. ఆ పర్టికులర్ సంస్థ కూడా దాని గురించి మాట్లాడి ఎక్కడ టెక్నికల్ ఇష్యూ జరిగిందా లేకపోతే ఇంకేదైనా అయ్యిందా అని చెప్పి సార్ట్అవుట్ చేసి మనకు గంటన్నర లోపల అది సార్ట్అవుట్ చేశారు. కాకపోతే ఈ వాట్సాప్ ఈ రోజు మాత్రం 12:30 నుంచి రావట్లేదు. మరియు ఇంకొక అరగంటలో సార్ట్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి వాట్సాప్ అధికారులు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ ఈ పర్టికులర్ సీజన్ లో అంటే ఒక దివాళీ ఒక పక్క వచ్చింది అండ్ గ్రహణం ఒక పక్క వచ్చింది, వాట్సాప్ కి కూడా గ్రహణం పట్టినట్టుంది. లేదంటే మనకి దగ్గరలో ఉన్న వెబ్సైట్స్ కానివ్వండి వేరేవేమన్నా చూసుకున్నట్లయితే అవన్నీ పనిచేస్తున్నప్పటికీ వాట్సాప్ ఎందుకు రావట్లేదు అని చూసుకుంటే కనుక ఇప్పుడు మనం జనరల్ గానే పొలిటీషియన్స్ కానీ వీళ్ళు కానీ మాట్లాడుకుంటున్నవి సిల్లీగా మీట్స్ పెట్టి అదే ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, సిగ్నల్ ఎలాగో అందట్లేదు, వాట్సాప్ లో మెసేజెస్ కూడా ఎవరు రికార్డ్ చేయలేరు, మనం ఇప్పుడు మునుగోడుకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉన్నా సీక్రెట్ గా మనం మాట్లాడుకున్నది బయటికి రాదు అని చెప్పి సిల్లీగా మీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది జనాలు. ఇదంతా పక్కన పెడితే గనక ఈ వాట్సాప్ సేవలు రాకపోవడం వల్ల అంటే ఆఫీసర్స్ కి వెళ్లే వాళ్ళు, ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుందనే చెప్పొచ్చు. అండ్ యూత్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోతున్నారు ఫోన్స్ లేకుండా, వాట్సాప్ లేకుండా. సో వాట్సాప్ యూజర్స్ మాత్రం చెప్తుంది ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యి మళ్ళీ ఎప్పటిలాగే వాట్సాప్ లో మీ మెసేజెస్ అవి డెలివరీ చేసుకోవచ్చు, స్టేటస్ అవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడే ఒక అరగంట క్రితమే స్పందించింది అని చెప్పి వాట్సాప్ యాజమాన్యం. రైట్, థ్యాంక్ యూ కీర్తన.